తమ్ముడు అయ్యారు ఏంది తమ్ముడు గిది 125 రన్స్ తేడాతో నా బిస్కెట్ అయ్యేది ఎవరన్నా ఇతరవా ఏం చెప్తావన్నా టైం బ్యాడ్ నడతాంది తీయే మొన్న ఐర్లాండ్ పిల్లలతో క్లీన్షిప్ అంటే అప్పుడే ఐపీఎల్ అయిపోయింది అలసిపోయినట్టున్నారు కావచ్చు ఏదో అట్ట అయిపోయింది అనుకున్నా గాని ఈ మ్యాచ్ చూసినాక అర్థమైతాంది తమ్ముడు అయిపోయినట్టుంది మీలో రసం కారం ఉప్పు మొత్తం అయిపోయినట్టుంది వా ఎంత పెద్ద మాట అంటే రోహిత్ అన్న అరే ఒక్క విన్నన్నా ఒక్క విన్ను సాలే నీ బండి స్టార్ట్ అయితే ఇంకా ఆగేదే ఉండదు పోతూనే ఉంటది ఫస్ట్ బండి ఒకటి స్టార్ట్ గాని చెప్తా అదవ్వదమ్మా ఎస్ అన్యాయంగా వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ అని కూడా చూడకుండా యాజ్ ఎ కెప్టెన్ గా ఒక్క సిరీస్ ఓడిపోని నన్ను అన్యాయంగా బయటికి నూకి పడేసిరి నా ఉసురు యాడికి పోతుంది అనుకున్నారు యాడికి పోతుంది యాడికి పోదు ఎస్ కరెక్ట్ చెప్పినవే సూర్యుడు అరే వరల్డ్ కప్లో లాస్ట్ 3 నాకౌట్స్లో టాప్ స్కోరర్ని ఉత్తం 3 మ్యాచ్లు బిస్కెట్ అయినంత మాత్రాన రెస్ట్ అని చెప్పి రోస్ట్ చేస్తారా నీ యాల్ది మార్కు మైవర్స్ మంచోనికి మంట రేపితే ఎట్టుంటుందో జస్ట్ వెయిట్ అండ్ సీ చూస్తున్నావనే రోహిత్ అన్న ఓ పక్క మ్యాచ్లు బిస్కెట్ అవుతున్నాయి అన్న దానికన్నా మన ఓ నీళ్ళని చూస్తేనే నాకు బిత్తర ఊడుతాందే ఓసిని తమ్ముడు సర్పంచ్ బుగులు వడాకువా ఎదారు చేయకు మై ఊనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిచ్చులకు వీనిగండ్ల పిచ్చులకు తేడా తెలుసుకో మన పిచ్చులనుకో పిచ్చికి మధ్యలో గుద్దుతే బాలు మూతల వరకు లేత్తది గదే వీనిగండ్ల పిచ్చులు యార్కర్ బాలు కూడా మూతల వరకు లేత్తది సింపుల్ తమ్ముడు జర మైండ్ లో పెట్టుకుని ఆడుర్రి వా బానే చెప్తున్నావు తీ అంకుల్ అసలు టీంలో ఓసిని హోల్డెన్ తమ్ముడు అంకుల్ ఎవరులే అంకులు సారీ అన్న ఫ్లోలో వచ్చేసిందే సారీనే బైదివే గివేమా ఎప్పటిలక గానొత్తలేవు చూడన్నా నా మాటిని మన అన్నోళ్ళందరినీ బస్ ఎక్కించి ఊరికి తోలి గదే బస్సులో మా అండర్-19 టీంని దింపితే సరి చూడే నేను మాత్రేగాడు మా లొడ్డ పట్టడు వానెక్క టీం అదిరిపోతుంది అనుకో సప్పరిచి పడెత్తమన్నా ఏమంటావు ఓ శనిగో గివే పిల్ల చేష్టాలంటే నీ అవ్వ ఛాన్స్ వచ్చింది సప్పుడు చేయకుండా దబదబ సప్పరిచి జాగా కబ్జా చేసుకునే పనిలో ఉండు తమ్ముడు అంటే ఏంది లగిది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తమ్ముడు ఎస్ షూర్ అన్నా అన్నట్టు తమ్ముడు అభిషేకము యాడా బొత్తిగా గానొత్తలేవు ఎస్ చెప్పన్నా ఏం చెప్పమంటావు తమ్ముడు ఇంక వచ్చి నాళ్ళ నుంచి ఊపిరి జిల్లా గారి జిల్లానేనా అరే నాటోటుగా ఉండి గెలిపిద్దాం లేకుంటే ఓ 60-70 సప్పరిద్దాం గది కాకుంటే కనీసం ఓ 30 బల్లన్నా గుల్లిద్దామని కొంచెం అన్నా ఆలోచిస్తున్నావాలే అంటే నీ ఉద్దేశం ఏంది తమ్ముడు నాకు అర్థం కాదు ఊపిన ప్రతిసారి 6 పోతుంది అనుకుంటున్నావా ఏంది అన్నో నీకు తెలియదు అనుకుంటేనే ప్రజెంట్ టీంలో కన్సిస్టెన్సీ అంటేనే అభిషేకం అంటేనే కన్సిస్టెన్సీ కావాలంటే చెక్ చేసుకున్నా చూసినా తమ్ముడు చూసినా నీ అభిషేకం జస్ట్ పవర్ ప్లే వరకే పవర్ ప్లే తర్వాత యాడలే నీ ఎవరు తాకితే పవర్ ప్లే వరకు తాకకుంటే ఫస్ట్ ఓవర్లనే కొంపదీసి మీ కాటిరమ్మ శాసనాల గ్రంథంలో గిట్టాడమనేనా రాసిండేది నాకు అర్థం కాదు ఏంది తమ్ముడు గిది కొంచెం అన్నా రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఎట్టలే రోహిత్ అన్న మమ్మల్ని ఏమన్నాను కానీ మా శాసనాల గ్రంథాన్ని మాత్రం ఏమనాకే మా శాసనాల గ్రంథం గురించి నీకు బొత్తిగా తెలియదు మా ఈ శాసనాలను ఫాలో అయినందుకే నా ఈ పొద్దు నేను నెంబర్ 1 ర్యాంకులో కొనసాగుతుండేది ఓ కిస్మిస్ గిడ ఓ పక్క మ్యాచ్లే బిస్కెట్ అవుతుంటే మీ తొక్కలో గ్రంథాలు ర్యాంకులు ఓలకు కావాలవా అయినా తిప్పలు పడి చక్కగా గురిసూసి ఫిల్డర్కే క్యాచ్ ఇయ్యడం ఏందిలే నాకు అర్థం కాదు గట్ట క్యాచ్ ఇయ్యడం కూడా వాళ్ళ కాటరమ్మ శాసనాల గ్రంథంలో ఉన్నట్టుంది అనుకుంటాన్నా నైనా తిలకము జర్రసేపుగా కాటరమ్మ కొడుకులను పక్కన పెట్టువా అసలు నీకు బ్యాటింగ్ చేయని కొత్తదా రాదా చెప్పు తమ్ముడు ఏందన్నా గట్టంటావు అరే ఆశకప్పు ఫైనల్ యాదికి లేదా మొన్న ఐపీఎల్లో సెంచరీ యాదికి లేదా మళ్ళా గీడ ఏంటి తమ్ముడు సింగిల్ తీయనిక తనకలాడుతున్నావు అంతలకు స్పిన్నర్ ను చూస్తే చాలు పుర్రు పోసుకుంటున్నావు ఎస్ నాకు కూడా గట్టిన అనిపిస్తాంది చూడే రోహిత్ అన్న అసలు మన తిలకము స్పిన్నర్ ను చూస్తే చాలు భయపడుతున్నాడు అరే ప్లేయర్ అంటే ఎట్టుండాలి నన్ను చూడు గదే స్పిన్నర్లకు నా పేరు చెప్తేనే ఎకరం దడుతుంది గసువంటి స్పిన్నర్లకే జిక్కేది నీ జాడిచ్చి చంపితే స్టేడియం అవతల పడాలే చూస్తున్నావనే రోహిత్ నాకు ఇదేనే ప్రాబ్లం నీ ఎవ్వని స్వార్థం వాడు చూసుకుంటున్నాడే అరే టీం గురించి ఎవ్వడు ఆలోచిస్తలేడు అంత అర్థమవుతుంది తమ్ముడు మై హూనా డోంట్ వరీ ఎదారు చేయకు